సామెతలు 31 అధ్యాయం 10వ వచనంలో, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మికయుంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయును గాని కీడేమియూ చేయదు. ఆమె గొర్రెబొచ్చును అవిసెనేరును వెదుకును, తన చేతులారా వాటితో పనిచేయును. వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారము తెచ్చుకొనును. ఆమె చీకటిలో లేచి తన ఇంటి వారి కొరకు భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు భత్యము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించెను. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయను. తన వ్యాపార లాభము అనుభవంచే తెలుసుకొనును. రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పెంటెను చేత పట్టుకొని తన వ్రేళ్లతో కదురు పట్టుకొని వడుకొను. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరచుకొనును. ఆమె బట్టలు సన్నని నార బట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండు, గవని యొద్ద పేరును గొనిన వాడై ఉండును. ఆమె నారబట్టలు నెయ్యించి అమ్మును, నడికట్లు వర్తకులకు అమ్మును. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారిని నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అనుదురు. చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించి దానవని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును, గవనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ఇక్కడ గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అనున్నది. గుణవతి అయిన భార్యకు ఉండవలసిన గుణశీలాలన్నీ ఇక్కడ రాయబడి ఉన్నాయి. తను ఎలాగ పనిచేస్తుందో, తన ఇంటి వారి కొరకు, తన పనికత్తెల కొరకు, తను ఎలాగ వ్యాపారం చేస్తుందో, తన భర్త ఎలాగ ఘనపరచబడి గౌరవపరచబడతాడో, అందరూ ఆమె ఎందుకు ఇవన్నీ కలిగి ఉన్నది అనంటే ఆమె యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నది కాబట్టి ఆమె కొనియాడబడుతుంది. దేవుడు అట్టి కృప వివాహమైన ప్రతి ఒక్క స్త్రీకి, వివాహం కాబోతున్న ప్రతి ఒక్క స్త్రీకి అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక. ఆమె